అది రాత్రి సమయం. సింహం చెట్ల మధ్యలో కూర్చుని చూస్తూ ఉంది. అదే సమయంలో అక్కడ ఒక జింక గడ్డి తింటూ ఉంది. ఇదే సరైన సమయం. అలా అంటూ సింహం ఆ జింకపైకి దూకి జింకని పట్టుకోవడానికి ప్రయత్నించింది. కాని ఒక కాలు అవిటిది కావడంతో సింహం జింకని చేరుకోకముందే కింద పడిపోయింది. వదిలే షేర్ఖాన్, అవిటి సింహాలు దాడి చేయలేవు. నువ్వు అనవసరంగా కష్టపడుతున్నావు. జింక మాట విని సింహానికి చాలా కోపం వచ్చింది. ఇంకా జింక వేగంగా అక్కడి నుండి పారిపోయింది. అప్పుడే ఒక దుప్పి అక్కడికొచ్చింది. షేర్ఖాన్, నువ్వు అనవసరంగా కష్టపడతావు. ముందు నువ్వు నీ అవిటితనాన్ని దూరం చేసుకో. ఇది నాకు పుట్టుకతో వచ్చిన జబ్బు. దీన్నిప్పుడు ఎలా బాగు చేసుకోగలను? ఇది అసాధ్యమేమీ కాదు. ఏ రోజైతే నువ్వు ఈ అడవిలో అందరికన్నా దయగల జంతువుని చంపి తింటావో ఆ రోజు నీ అవిటితనం దూరం అవుతుంది. ఏంటి, నిజమా? నా అవిటితనం దూరం అయిపోతుందా? అవును, నిజమే. ఒకవేళ నమ్మకం లేకపోతే ఒకసారి చేసి చూడు. ఆ మాట విని సింహం అన్నింటికంటే ఎక్కువ దయగలిగిన జంతువుని వెతకడం మొదలుపెట్టింది. ఒకరోజు సాయంత్రం సింహం చెరువు దగ్గర నీళ్లు తాగుతున్న ఒక నక్కను చూసింది. అప్పుడే ఒక జీబ్రా అక్కడికొచ్చింది. చింకీ నక్క, నాకిప్పుడు నీ సహాయం చాలా అవసరం. నా బిడ్డ ప్రాణం ప్రమాదంలో ఉంది. త్వరగా పద. ఏమన్నావ్? నీ బిడ్డ ప్రాణం ప్రమాదంలో ఉందా? సరే, త్వరగా వెళ్దాం పద. నక్క జీబ్రాతో పాటు వెళ్ళింది.